హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము నౌకల్తల్లి గుడికి వెళ్తున్నాము, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మేము నౌకల్తల్లి గుడికి వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడే నౌకల్తల్లి గుడిలో దిగాం. మూకాంబిక అమ్మవారి చూడండి ఎలా ఉన్నారో. పాత గుడి ఇప్పేసి మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, సో అందుకనే ఇక్కడ అమ్మవారిని పెట్టారు. సో ఇక్కడ ఇలా లైన్లో వస్తుంటే కొబ్బరికాయ కొట్టేశాక ఇలా ఇక్కడ ప్రసాదాలు చీరలు అవి అమ్ముతున్నారు. సో ఇలా లైన్లో నుండి ఇలా వెళ్ళాలి. ఖాళీగానే ఉంది గుడి, రష్గా అంతేం లేదు. సో కొబ్బరికాయ కడుతున్నారు కదా, చూడండి. ఇక్కడికి ఇలా లైన్లో వచ్చాక కొబ్బరికాయ కొడుతున్నారు. కొబ్బరికాయ ఒకటి తీసుకుని చూస్తున్నారు కదా. ఇది కొత్తగా అక్కడ పెట్టిన అమ్మవారు. ఈ బ్యాంగిల్స్తో మొత్తం బాగా డెకరేట్ చేశారు అమ్మవారిని. చాలా బాగా అనిపించింది చూడడం. మీరు కూడా ఎప్పుడైనా అనకాపల్లి వస్తే ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఇది బెస్ట్ టెంపుల్ ఇన్ అనకాపల్లి జిల్లా. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం బ్యాంగిల్స్ చాలా బాగా అనిపించింది అమ్మవారిని చూస్తుంటే. ఎలా పెడుతున్నారు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అక్కడ వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయింది. ఇంకా కడుతున్నారు కదా టెంపుల్ అనేది. సో 12 కంటే ముందే వెళ్తే మీకు అన్నదానం కూడా ఉంటుంది. భోజనాలు కూడా పెడతారు గుడిలో. 12 కంటే ముందే వెళ్ళిపోవాలి. ఇప్పుడు టికెట్స్ ఇస్తారు, టికెట్స్ ఇస్తే టికెట్ తీస్తే మనం ఫ్రీగా భోజనం చేయొచ్చు. అలానే మనకి నచ్చినంత అమ్మవారికి విరాళం కింద కూడా ఇవ్వచ్చు. సో ఇలా దర్శనం అయిపోయి ఇలా చూడండి, బాగా దేవుడి పెయింటింగ్ కూడా బాగా వేసారు. బాగా అనిపించింది చూస్తుంటే. మొత్తం వ్యూ చూపిస్తున్నాను టెంపుల్ని, చూడండి. పదండి త్వరగానా. అమ్మవారిని దండం పెట్టుకోండి. అలానే ఇక్కడ పోతురాజుని కూడా పెట్టారు కదా, పోతురాజు గుడి కూడా చూపిస్తున్నాను, చూడండి. మొత్తం బయట చెట్టు దగ్గర అలా పెట్టారు నీడలో. సో దర్శించుకోండి. చాలా బాగా అనిపించింది దర్శించుకున్న తర్వాత. మొత్తం వీడియో మొత్తం తీసాను. సో ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా. ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది. ఇది గోపురము కొత్తగా కడుతున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది గుడి అంతా. ఇక్కడ పోతురాజుని పెట్టారు. ఇక్కడేమో అన్నదానం తరపున జరుగుతుంది. ఇక టికెట్స్ ఇస్తారు. మళ్ళీ టికెట్స్ మేము వెళ్ళేసరికి అయిపోయాయి. సో మాకు ప్రసాదం అనేది దొరకలేదు. అలానే పులిహోర లడ్డు కూడా అమ్ముతారు, చాలా బాగుంటాయి. ఇక్కడ గుడి పక్కన ఇలాగా రూమ్స్ ఉంటాయి అన్నమాట. గుడి పక్కనే రూమ్స్ దగ్గర మేము కొంచెం రెస్ట్ తీసుకున్నాం. కొంచెం ఫన్గా ఎంటర్టైన్ అయ్యాము. ఇక్కడ చాలా బాగా అనిపించింది. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.